వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బొంబే కరాచీ హల్వా. హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆబ్వియస్గా అందరికీ ఇష్టమే. అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకోవాలనుకున్నా కష్టమే. కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ అండ్ క్విక్గా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు కదా. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకుని దాంట్లో 2 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది బాయిల్ అయ్యేలోగా 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేయడం వల్ల మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ వాటర్ని షుగర్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 20 మినిట్స్ వరకు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూపించిన విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా స్టాప్ చేస్తే మాత్రం అడుగంటేస్తుంది. దీంట్లోనే 5 నుంచి 6 యాలక్కాయలు అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం స్వీట్ అనేది రెడీ చేసుకోవాలి. చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. టెండెన్సీ అనేది ఈ విధంగా నేను చూపించిన విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్ అనేది అంత బాగా వస్తుంది. ప్యాన్ నుంచి ఈ విధంగా సెపరేట్ అవుతూ ఉండాలి. ఏదైనా వంట మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా స్వయంగా మనం చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇలా కుక్ అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఉంచేయాలి మిక్స్ చేయకుండా. ఆఫ్టర్ 2 మినిట్స్ మిక్స్ చేసి చూస్తే మన హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. వన్స్ మిక్స్ చేసేయాలి మొత్తం అంతా. కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని మీకు కానీ అనిపిస్తే చూపించిన విధంగా టెస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నా దగ్గర మౌల్డ్ లేదు, సో నేను ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసేయాలి కంప్లీట్గా. ఎడ్జెస్ ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం ఎడ్జెస్ నుంచి మొత్తం ప్లేట్ నిండా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న హల్వాని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ విధంగా టర్న్ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఒకసారి చేత్తో అలా అనుకుంటే మీకే అర్థమవుతుంది. అండ్ టేస్టీగా మన హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.